మార్ముంత చోడ్చింత అంటున్నారు కూటమి కార్యకర్తలు. వరుస అరెస్టులతో మనసులోనే సంబరాలు చేసుకుంటున్నారు. హిట్ లిస్టులో ఉన్నోళ్ళు ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతుంటే బిగ్ బాస్ అరెస్ట్ త్వరలోనే అని అంచనాలు వేసుకుంటున్నారు. చదరంగంలో చుట్టూ ఉన్న ఒక్కో పావును లాగేసినట్లు జగన్ చుట్టూ ఉన్న వారిని ఒక్కొక్కరిని ఒక్కో కేసులో లాగేస్తున్నారు. వర్చువల్ గా ఆల్మోస్ట్ జగన్ ను పోలీసులు చుట్టుముట్టేసినట్లే కనిపిస్తోంది. ఇక ఎన్నో అడుగుల దూరం లేదని అరెస్ట్ అని తెలుస్తోంది. రామ్ గోపాల్ వర్మ అమితాబ్ బచ్చన్ తో తీసిన సర్కార్ సినిమా గుర్తుంది కదా. అందులో శత్రువును అంతం చేయాలంటే ముందు వాడి ఆలోచనను చంపాలి అనే డైలాగ్ ఉంటుంది. ఆలోచనను చంపటం అంటే వాడికి సలహాలు ఇచ్చేవాడిని ముందు లేపాలి. అప్పుడు వాడి ఆలోచన ఆగిపోతుంది, అప్పుడు వీక్ అయిపోతారు. అదే కాన్సెప్ట్ ఇప్పుడు ఇదే స్ట్రాటజీని ఏపీ పోలీసులు అమలు చేసినట్లు కనిపిస్తోంది. బాలీవుడ్ నటి జత్వానీ కేసు తెరపైకి వచ్చి చాలా రోజులైంది. అందులో మిస్టర్ సీతారామాంజనేయులు నిందితుడని తెలుసు. ఎఫ్ఐఆర్లో కూడా పేరు పెట్టలేదు. తర్వాత కోర్టుకు చెప్పాల్సి వచ్చింది. చివరికి హైకోర్టు కూడా ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదని అడగాల్సి వచ్చింది. ఏ జిందాల్ కోసం ఈ అరాచకం చేశారో ఆ జిందాల్ ప్రభావమో ఏమో కానీ ఇప్పటి వరకు అయితే అరెస్ట్ చేయలేదు. రఘురామకృష్ణంరాజు కేసులో కూడా ఇంటరాగేషన్లో టార్చర్ వ్యవహారం కూడా సీతారామాంజనేయులదే కథ, స్క్రీన్ ప్లే అనే ఆరోపణ. అందులోనూ అరెస్ట్ చేయలేదు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణను కూడా గన్ చూపించి బెదిరించినట్లు కేసు బుక్ అయింది. ఇలా ఇన్ని కేసులున్నా ఇప్పటి వరకు టచ్ చేయలేదు. అయితే ఇప్పుడే ఎందుకు అరెస్ట్ చేశారు? అసలు విషయం ఏమిటంటే టీడీపీ టైంలో ఏబి వెంకటేశ్వరరావు నడిపించినట్లుగా వైసీపీ హయాంలో సీతారామాంజనేయులు నడిపించాడనేటువంటిది టాక్. ఒకప్పుడు రాయలసీమలో ఫ్యాక్షనిస్టుల గుండెల్లో నిద్రపోయాడనే పేరు ఉంది. మంచి ఆఫీసర్ అనే టాక్. కానీ కొన్ని వ్యవహారాల్లో వీక్నెస్ ఉందనేటువంటిది గట్టి టాక్. అలాంటి దాంట్లోనే ఒకప్పుడు వల్లభనేని వంశీ మనోడిని బుక్ చేశాడు. కాల్ రికార్డ్ చేసి ఇరుకున పెట్టాడు. అప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయాడు, పక్కన పెట్టారు. కానీ మళ్ళీ వైసీపీ అధికారంలోకి రాగానే మొత్తం మీద స్క్రీన్ మీదకు వచ్చేశాడు. నన్ను వాడుకోండి, కావాల్సినట్లు వాడుకోండి అని ఓపెన్ ఆఫర్ ఇవ్వటంతో జగన్ టెంప్ట్ అయ్యారని అంటారు. దానికి తగ్గట్లు గట్టిగానే వాడారు. అన్ని విషయాల్లోనూ పైకి సిఐడి చీఫ్గా అప్పట్లో ఉన్నోళ్లు కనపడ్డారు. కానీ అన్నింటి వెనుక కథ, స్క్రీన్ ప్లే ఈ సీతారామాంజనేయులే అంటున్నారు. జగన్ సజ్జల పిఎస్ఆర్కు ఇలా డైరెక్షన్కు వెళ్ళిపోయేది. డీజీపీ ఉన్నోళ్ళు డమ్మీయే, అంతా ఈ పిఎస్ఆర్ఏ నడిపించాడని అంటారు. అలాగే జత్వానీ వ్యవహారం కూడా నడిపించేశాడు. అయితే ప్రభుత్వం మారటంతో కథ అడ్డం తిరిగింది. కేసులు బుక్ అయ్యాయి, అయినా ఎలాగో మేనేజ్ చేసేశాడు. కానీ అసలు కేసులో ఇరుక్కున్న ప్రతి వైసీపీ నేతకు ఈయన సలహాలు ఇస్తున్నాడని, దీని ప్రకారమే వాళ్ళు ముందస్తు బెయిల్ పిటిషన్లు హైకోర్టు, సుప్రీంకోర్టు తిరిగేసి అరెస్టులను ఆపుకుంటున్నారని చాలా ఆలస్యంగా తెలుసుకున్నారు ఏపీ పోలీసులు. దీంతో కూటమి ప్రభుత్వం కూడా వ్యూహాత్మకంగా ముందు ఈయన్ను కంట్రోల్లో పెడితే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళందరూ వీక్ అవుతారనే కాన్సెప్ట్తో ఇప్పుడు అరెస్ట్ చేశారని అంటున్నారు. ఒకవైపు కసిరెడ్డిని ఇంట్రాగేట్ చేస్తున్నారు, మరోవైపు ఏబి వెంకటేశ్వరరావు ఎంట్రీతో అనంతబాబు కేసును రీఓపెన్ చేసి మరీ అరెస్ట్ చేశారు. ఇప్పటికే గోరంట్ల మాధవ్ లోపలే ఉన్నాడు. వల్లభనేని వంశీ సీన్ సరే. ఇక అరెస్ట్ కావాల్సింది సజ్జల, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి. ఇదే ప్రయారిటీ లిస్ట్ అని చెప్పుకుంటున్నారు. ఎందుకనో రోజా ఈ లిస్టులో మిస్ అయింది. ఇక కొడాలి నాని హాట్ ఆపరేషన్ కాబట్టి ప్రస్తుతానికి ఎస్కేప్ అయినట్లే అంటున్నారు. కానీ మొత్తం మీద కూటమి పాలకుల స్ట్రాటజీ మాత్రం జగన్ చుట్టూనే తిరుగుతోంది. జగన్ అరెస్ట్ లక్ష్యంగానే అన్ని కేసులు కదులుతున్నట్లు కనిపిస్తోంది. కూటమి వచ్చి ఏడాది అవుతున్న టైంలో పుంజుకున్నట్లుగా వైసీపీ నేతలు డైలాగులు వదిలిన వారాల్లోనే కథ మొత్తం అడ్డం తిరిగింది. ఒక్కసారే ఆత్మరక్షణలో పడిపోయారు. మరి ఈ కేసుల ప్రభావం రాజకీయంగా ఎలా ఉంటుంది, ప్రజల్లో ఎలాంటి ఆలోచన తెస్తుందనేటువంటిది చూడాలి. కూటమి కార్యకర్తలైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఏం చేయటం లేదని మొన్నటిదాకా అసంతృప్తిగా ఉన్న వాళ్ళంతా ఇప్పుడు సాటిస్ఫై అవుతున్నట్లు కనిపిస్తోంది.